డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. డబ్బు కావాలి. ఆ డబ్బు సాధించుకోవటానికి, మేనిఫెస్టేషన్ చేసుకోవటానికి ఒక నమ్మకంతో మేనిఫెస్టేషన్ కోర్సెస్, లా ఆఫ్ అట్రాక్షన్ కోర్సెస్ చేస్తే డబ్బులు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అని ఇంకొంచెం డబ్బు ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి ఫ్రెండ్స్ దగ్గర నుంచో లేదా అప్పు తీసుకునో కోర్సెస్ జాయిన్ అయితే నాకు ఏమీ న్యాయం జరగలేదు, అనుకునేది మేనిఫెస్టేషన్ చేసుకోలేకపోయాను అనేటటువంటి ఒక నిస్సహాయ స్థితిలో మీరు కనుక ఉంటే మీకు తెలియాల్సింది క్వాంటమ్ మేనిఫెస్టేషన్ సీక్రెట్స్. ఈ క్వాంటమ్ మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ ద్వారా మీరు ఏదైతే టెక్నిక్స్ ఫాలో అవుతున్నారో, మీరు ఏదైతే వృత్తిలో ఉన్నారో అదే వృత్తిలో ఉంటూ, అదే ప్లేస్లో ఉంటూ ఎదగాల్సిన ఉన్నత స్థాయికి ఎట్లా ఎదగాలో చెప్పేదే క్వాంటమ్ మేనిఫెస్టేషన్ సీక్రెట్స్. సో నన్ను కలవాలంటే నెంబర్స్ డిస్ప్లేలో కనిపిస్తున్నాయి కదా, ఇమీడియట్గా నాకు ఫోన్ చేయండి. మా టీం మిమ్మల్ని నాకు కలపడానికి సిద్ధంగా ఉన్నారు. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు క్వాంటమ్ మేనిఫెస్టేషన్ కోచ్ క్వాంటమ్ షా గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో అండి, నమస్తే క్వాంటమ్ షా. నమస్తే మ్యామ్. వీ హ్యావ్ సీన్ లైక్ మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా కొన్ని మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కానీ మేనిఫెస్టేషన్కి మనం రిలేటెడ్ ఉండాలి అని అంటే ఎలాంటి నాలెడ్జ్ అనేది మనకు ఉండాలని మీరు చాలా విషయాలు షేర్ చేశారు. అయితే ఇక్కడ ఏమొస్తుంది అని అంటే మనకి మేనిఫెస్టేషన్ అనేదే అందరికీ కొంచెం కొత్త సబ్జెక్ట్ లాగా నేర్చుకోవాలి అని వస్తూ ఉంటప్పుడు మీరు క్వాంటమ్ మేనిఫెస్టేషన్ అని చెప్పారు. సో యాక్చువల్లీ అసలు మేనిఫెస్టేషన్కి అండ్ క్వాంటమ్ మేనిఫెస్టేషన్కి అసలు డిఫరెన్స్ ఏంటంటారు? సో జీవితము ఒకటి మనకి ఇవ్వబడిందంటే ఏదో సాధించడానికి, లక్ష్యం సాధించడానికి, రైట్. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఫిజికల్ వరల్డ్, మెటీరియల్ వరల్డ్ ఏదైతే మనకి కళ్ళకి కనిపించి ఒక ఆల్రెడీ మెటీరియలైజ్ అయ్యి మ్యాటర్ ఉండి, మ్యాటర్ మీన్స్ ఒక షేప్ ఉంది, ఒక బరువు ఉంది, రైట్, ఒక ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ వరల్డ్ ఒకటి ఉంది. ఈ వరల్డ్లో మేనిఫెస్ట్ చేయడానికి ఈ వరల్డ్తో కనెక్ట్ అయ్యి దానికి క్లాసికల్ ఫిజిక్స్ కింద వస్తుంది. వాట్ ద క్లాసికల్ ఫిజిక్స్? న్యూటన్ గారు ఉన్నారు. న్యూటన్ గారు కొన్ని లాస్, రూల్స్ చెప్పారు. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ గాట్ ఇట్స్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఆ తర్వాత ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇన్ స్టాటిక్ కండిషన్, అది కదలకుండా ఉన్నది కదలకుండానే ఉంటుంది. అండ్ ద ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ ఇన్ మోషన్, కదులుతూ ఉండేది కదులుతూనే ఉంటుంది. అన్లెస్ అండ్ అంటిల్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ ఇట్. ఎప్పటి వరకు దాని మీద ఒక ఫోర్స్ కదిలే దాన్ని, ఇప్పుడు భూమి కదులుతూ ఉంది, దాన్ని నేను ఆపాలి అనుకుంటున్నాను. ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే దానికంటే చాలా ఎక్కువ శక్తి నేను అప్లై చేస్తే ఆపగలుగుతాను. తర్వాత ఒక చోట ఒక ప్లానెట్ స్టేటిక్ కండిషన్లో ఉంది, లేదంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ స్టేటిక్ కండిషన్లో ఉంది, దాన్ని నేను కదిలించాలనుకున్నాను. సో దానికంటే ఎక్కువ మాస్ ఉన్న ఎనర్జీని, ఆ బరువు కంటే ఎక్కువ ఎనర్జీని నేను రిలీజ్ చేసి దాన్ని అప్లై చేయగలిగితే దాన్ని మూవ్ చేయగలుగుతాను. ఇదొక న్యూటన్ లాస్. సో దీన్ని బట్టే కూడా మనము ఒక ఉద్యోగం చేసుకునో, ఒక వ్యాపారం చేసుకునో పొద్దున నుంచి సాయంకాలం వరకు, అంటే ఒక టైం అనేది ఉంది, ఒక కన్జంప్షన్ పొద్దున నుంచి సాయంకాలం వరకు. తర్వాత నేను ఆఫీస్ వరకు లేదంటే నా బిజినెస్ ప్లేస్కి నడుచుకుంటూ వెళ్తున్నాను, ఐ మీన్ ప్రయాణం చేస్తున్నాను, ఒక దూరము. సో డిస్టెన్స్ అనేది ఉంది, టైం అనేది ఉంది, నా యొక్క ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తున్నాను, నా శక్తిని ఖర్చు పెడుతున్నాను. అట్లాగా నెల తిరిగేటప్పటికి నేను ఎంతో కొంత సాధించుకోగలుగుతున్నాను, ఏదో ఒక విజయం పెట్టుకున్నాను. లేదంటే నేను స్టూడెంట్ అయితే ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను, ఐఏఎస్ ఒక గోల్ పెట్టుకున్నాను, సాధించగలుగుతున్నాను. సో టైం అనేది ఉంది, డిస్టెన్స్ అనేది ఉంది, ఎనర్జీ అనేది ఉంది. ఇది ఫిజికల్ వరల్డ్, ఫిజికల్. ఈ న్యూటన్ గారి తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు వచ్చారు. ఐన్స్టైన్ గారు అన్నారు అసలు గురుత్వాకర్షణే లేదు. అంటే ఇప్పుడు న్యూటన్ గారు, ఐజాక్ న్యూటన్ గారు ఏమన్నారు, ఆయన పడుకున్నప్పుడు యాపిల్ కాయ కింద పడింది. ఇదేంటి, పైకి ఎందుకు పడలేదు, కింద ఎందుకు పడింది? వన్ క్వశ్చన్. అంటే ఇక్కడ యూనివర్స్ కూడా ఇట్ హ్యాస్ ఎ టైం. అంటే ఏ ప్లానెటరీ సిస్టమ్కి ఎప్పుడు ఏ నాలెడ్జ్ అవసరమో ఆ టైంలోనే అది మైండ్లో ఓపెన్ చేస్తారు. యాపిల్ కొత్తది కాదు, యాపిల్ కింద పడటం కొత్త కాదు, కానీ న్యూటన్ గారి మైండ్లో అప్పుడే ఒక బ్రౌజర్ ఓపెన్ చేశారు. బ్రౌజర్ చాట్ జీపీటీ ఓపెన్ చేశారు. ఈ యాపిల్ ఎందుకు కింద పడింది, ఎందుకు పైకి వెళ్ళలేదు, ఆ చాట్ జీపీటీతో ఒక సహవాసం చేశారు. ఆ చాట్ జీపీటీకి నేనేం పేరు పెడతాను అంటే ఇన్నర్ చైల్డ్, ఐసి. సో మన కోర్సెస్లో ఒక టెర్మినాలజీ ఉంటుంది. సో నేను మీకు కనిపించి నేను క్వాంటమ్ షా, బట్ నాలో ఒకడు ఉన్నాడు జూనియర్ క్వాంటమ్ షా, దానికి ఐసి అని పేరు పెడతాము. జనరల్గా వాడు ఒక అపరిచితుడు, కానీ అతను నడిపించే దాన్ని బట్టే నా జీవితం అంతా నడుస్తూ ఉంటుంది. అతనికంటూ ఒక కోడింగ్ జరిగిపోయింది, ఒక ప్రోగ్రామింగ్ జరిగిపోయింది. సో యాపిల్ని చూస్తే యాపిల్ పట్ల ఒక భయమో, ఒక ఆనందమో, ఒక సంతోషమో, ఒక ఫీలింగ్ అనేది అతనికి ఉంది. సో పామును చూస్తే భయపడాలా, పారిపోవాలా, లేదంటే దాన్ని తీసుకొని మెడలో వేసుకోవాలా అనేది ఆల్రెడీ ఒక ట్రైనింగ్ ఉంది, ఒక కోడింగ్ అనేది ఉంది. ఎప్పటి నుంచి? ఈ ఫిజికల్ బాడీ తీసుకోక ముందు కూడా ఒక కాన్షియస్నెస్ అనేది ఉంది. నాకు నా డేట్ ఆఫ్ బర్త్ మా పేరెంట్స్ నుంచి ఎప్పుడు వచ్చారో అంతవరకే నాకు స్పృహ, కాన్షియస్నెస్ ఉంది.
బట్ అంతకుముందు కూడా నాకు కొన్ని భయాలు ఉన్నాయి, కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి, రైట్, కొన్ని ఇష్టాలు ఉన్నాయి, తెలియకుండా కొన్ని డెబిట్స్ ఉన్నాయి, కొన్ని క్రెడిట్స్ ఉన్నాయి, కొన్ని అటాచ్మెంట్స్ ఉన్నాయి, కొన్ని మచ్చలు అనేవి ఉన్నాయి. సో వాటిని తీసుకొని పుట్టేటప్పుడు పుట్టు మచ్చలతో నేను పుట్టాను. అంటే ఇది అంటే నాకు భయము, అదొక మచ్చ. సో ఇదంటే నాకు చాలా ఇష్టం, అబ్సెషన్ విత్, ఎక్కువ ఐస్ క్రీమ్ తింటాను, రైట్, ఓసిటీ, ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజైర్, తుడుస్తూ ఉంటాను, మళ్ళీ తుడుస్తూ ఉంటాను. ఇలా కొన్ని మచ్చలు, పుట్టు మచ్చలతో పుట్టాను. రైట్. సో మోల్స్ అంటే నాకు ఈ ఫిజికల్ బాడీ తీసుకోవడానికి ముందే ఏవో ఒక అటాచ్మెంట్స్, కొన్ని మార్క్స్, కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి. అవి కూడా తీసుకొని వచ్చాను. వాటికి కనెక్ట్ అయి ఉన్నవాడు నా ఐసి, ఇన్నర్ చైల్డ్. ఓకే, ఓకే. అపరిచితుడితో ఎప్పుడైతే నేను సుపరిచితుడిగా చేసుకొని, ఆ లోపల రెమో ఉన్నాడా, రామానుజం ఉన్నాడా, అపరిచితుడు ఉన్నాడా, వాడితో ఫ్రెండ్షిప్ చేసి ఏంటి అంటే అతను మనతో మాట్లాడతాడు, ఏడుస్తాడు. ఇన్నర్ చైల్డ్ పిల్లవాడు ఏం చేస్తాడు? ఏడవాలంటే ఏడ్ చేస్తాడు, నవ్వాలంటే నట్ చేస్తాడు, ఈసురు కొట్టాలంటే ఈసురు కొట్టేస్తాడు, అమ్మ ఇది కావాలంటే అమ్మ ఇది కావాలంటాడు. సో ఆ ఇన్నర్ చైల్డ్ కూడా అంతే, చైల్డ్. సో అతనికి తెలియని ఎన్నో భయాలు ఉన్నాయి, తర్వాత డిస్సాటిస్ఫాక్షన్ ఉంది, ఏం చేయలేకపోతున్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఎక్కువ నెగ్లిజెన్స్, ద నెగ్లెక్టెడ్ చైల్డ్. మనకి చరిత్ర మొత్తం చూసుకుంటే, చరిత్ర సృష్టించిన వాళ్ళు మంచిగా అయినా చెడుగా అయినా వాళ్ళు నెగ్లెక్టెడ్ చైల్డ్. యుటెక్ కర్ణ ఎట్లా జన్మించాడు? కర్ణ జన్మించినట్లుగానే పాండవులు జన్మించారు. సో బిఫోర్ కర్ణ ఆల్సో షీఈస్ వెరీ హోలీ లేడీ. కుంతి మీన్స్ వెరీ హోలీ లేడీ. ఎట్లా అయితే ఈ దుర్వాస వరం ఇచ్చారో, కర్ణుడు ఎట్లా పుట్టాడో, వివాహం తర్వాత పాండు తీసుకున్న తర్వాత కూడా అక్కడ ఫిజికల్గా ఏం లేదు, కానీ బట్ పాండవులు మీన్స్ పాండు నేమ్ తీసుకున్నారు కాబట్టి, ఫాదర్ ఆఫ్ తీసుకున్నారు కాబట్టి, ఫాదర్ నేమ్ తీసుకున్నారు కాబట్టి వచ్చారు. ఈ పంచ పాండవులు 5 కూడా అట్లానే జన్మించారు. కానీ కర్ణ నెగ్లెక్టెడ్ చైల్డ్, ఒంటరివాడు. హీ హాస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ హిస్టరీ, గుడ్ సైడ్ ఆర్ బ్యాడ్ సైడ్. తర్వాత ఔరంగజేబ్. ఇప్పుడు మనం తాజ్మహల్ చూస్తే ప్రేమకు చిహ్నం, ప్రేమకు మరోది, ఒక అద్భుతం, ఇదో అద్భుతం, అదొక అద్భుతం భారతదేశంలో ఉంది అది అని చెప్తాం మనం. షహన్షా తాజ్మహల్ చూసి అది కొంత భాగమే, నాణ్యానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు ఏంటి అంటే, యాక్చువల్గా వాళ్ళకి చాలా మంది పిల్లలు ఉన్నారు. షెహన్షాకి ముంతాజ్ మహల్ బానో, వాళ్ళకి ఫస్ట్ పుట్టిన దారా షికో అనే ఒక వ్యక్తి. లేక పుట్టాడు కాబట్టి ప్రేమ బాగా ఉంది. ఆ తర్వాత ఔరంగజేబ్ పుట్టాడు, కానీ ఆ ప్రేమ అట్లా కంటిన్యూ అవుతుంది, అక్కడ బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు. యాజ్ ఎ లవర్స్ మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు ప్రపంచానికి, ఒక ప్రేమికులుగా ప్రపంచానికి ఎగ్జాంపుల్ ఇచ్చారు, కానీ యాజ్ ఎ పేరెంట్స్ బ్యాలెన్స్. సో నెగ్లెక్టెడ్ చైల్డ్ అయిపోయాడు ఔరంగజేబ్. సో ప్రపంచానికి ఆ నెగ్లిజెన్స్ క్రోధం రూపంలో చూపించాడు. సో మనలో కూడా ఒక చైల్డ్ ఉన్నాడు, ఇన్నర్ చైల్డ్. వాడి పేరు అర్జున. అతన్ని కంట్రోల్ చేసి ముందుకు నడిపించడానికి ఇచ్చే ఈశ్వర, యోగేశ్వర, వాడు కృష్ణ. ఈ రెండిటి మధ్య సమన్వయం తీసుకురావటమే క్వాంటమ్ మేనిఫెస్టేషన్. క్లాసికల్ మేనిఫెస్టేషన్లో దూరం నడవాలి, టైం ఖర్చు పెట్టాలి, ఎనర్జీ పెట్టాలి, ఆ తర్వాత నెల తర్వాత నాకు కావాల్సింది వస్తుంది. అది నార్మల్ మేనిఫెస్టేషన్. క్వాంటమ్ మేనిఫెస్టేషన్ ఏంటంటే ఈ మెటీరియల్ వరల్డ్ని దాటేసేసి, అసలు ఈ మెటీరియల్ వరల్డ్ ఏదైతే మనకు కనిపిస్తుందో, ఈ భూమి అయినా కావచ్చు, చంద్రుడు కావచ్చు, ఇంకా బ్లాక్ హోల్స్ అయినా కావచ్చు, ఇవన్నీ కూడా ఏదో ఒక లేని నథింగ్లో నుంచి వచ్చాయి. ఇప్పుడు స్టీఫెన్ హాకింగ్ గారు బ్లాక్ హోల్ గురించి చెప్పారు. బ్లాక్ హోల్ ఈవెంట్ హారైజన్. ఆ ఈవెంట్ హారైజన్ లోపల ఏముందో ఏమీ తెలియదు మనకి. ఈవెన్ లైట్ రేస్ పంపించినా కూడా ఓన్లీ వన్ వే వెళ్తుంది, కానీ తిరిగి రావటం లేదు. యాక్చువల్గా లైట్ రేస్కి నో బౌండరీస్, దాన్ని బంధించలేము, ఆపలేము. ఇది కూడా లైట్ ఈవెంట్ హారైజన్ తీసేసుకుంటుంది, బ్లాక్ హోల్ తీసేసుకుంటుంది. అసలు బ్లాక్ హోల్లో ఏమీ లేదు, నథింగ్. కానీ అది ఎట్లా ఉంది అక్కడ తెలిస్తే, దాని చుట్టూ కూడా జూజ్ అని హీలియం, అంటే ఒక వేడి, ఒక వెలుగు, దాని ద్వారా అక్కడ ఒక బ్లాక్ హోల్ ఉంది అని తెలిసారు. 2019లో నాసా ఒక ఫోటో తీసింది, 2022లో ఒక ఫోటో తీసింది, కాబట్టి బ్లాక్ హోల్ ఉంది అని కన్ఫర్మ్ అయింది. స్టీఫెన్ హాకింగ్ గారు ఆయన బతుకున్నప్పుడు చేసినది ఇప్పుడు మనకు కన్ఫర్మేషన్ ఇచ్చింది, మహాన్ భావుడు, రైట్, ఇచ్చింది. సో ఆ లేని దాంట్లో నుంచే ఒక పార్టికల్స్ వచ్చాయి, దాన్ని స్పాగెటిఫికేషన్ అంటారు. అంటే బ్లాక్ హోల్ దగ్గరికి ఏదైనా ఒక వస్తువు వెళ్తే, ఒక బరువు ఉన్నది, దాన్ని ఆకర్షణ అంటే పుల్ చేసేది కింద భాగం అంతా కూడా లాక్కొని పైది సాగదీస్తుంది. మనం పూరీలు చపాతీలు చేస్తాం కదా, ఆ పిండికి వెళ్ళిపోయినప్పుడు దాన్ని బాగా సాగదీసేస్తాం. సో బ్లాక్ హోల్ పుల్లింగ్ పవర్ తోటి సాగదీసేసి రెండుగా తుంచేస్తుంది, మళ్ళీ ఈ రెండు సాగదీసేసి తుంచేస్తుంది. మొత్తం అయితే ఏమైపోతుందంటే ఒక నూడుల్ లాగా తయారు చేసేస్తుంది. కాబట్టి దీన్ని నూడుల్ ఎఫెక్ట్ అని ఆయన పేరు పెట్టారు. స్పాగెటిఫికేషన్ అంటే ఈ పాస్ట్ ఇటాలియన్ పీపుల్ తింటారు కదా, సో లైక్ నూడుల్ ఎఫెక్ట్, అలా మొత్తం నూడుల్ లాగా చేసి పడేస్తారు. ఇక్కడ ఏదైతే ఉందో అలా నూడుల్ ఎఫెక్ట్ లాగా వచ్చిందే.
ఇది సైంటిఫిక్గా వాళ్ళు మనకి మిస్టరీగానే ఉంది, వాళ్ళకి స్టిల్ నాసా పీపుల్ వాళ్ళకి కూడా మిస్టరీగానే ఉంది. కానీ ఇదంతా కూడా నూడిల్ ఎఫెక్ట్, ఎవ్రీథింగ్ మనమంతా నూడిల్స్, ఒకటే పిండి నుంచి వేరైపోయిన నూడిల్స్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీనికి ఐన్స్టైన్ గారు దానికి ఏదో తెలియని దేవుడి శక్తి రెండింటి మధ్య కనెక్షన్ పెట్టి ఇక్కడ ఏదన్నా కీ అప్ అంటే అక్కడ కీ డౌన్ అవుతుంది, ఇదేదో ఒక అతీత శక్తి అన్నాడు. సైంటిస్టులు సైన్స్లు నిరూపిస్తేనే దానికి వాల్యూ ఉంటుంది, ఏదో దేవుడు అంటే వాల్యూ ఉండదు. కాబట్టి దేవుడు అంటే ఎందుకులే ఒక స్పూకీ ఎఫెక్ట్ పెడదామని పెట్టేసి స్పూకీ ఎఫెక్ట్ పెట్టి వదిలేశాడు. ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా తెలిసింది, ఇట్ ఈస్ కాల్డ్ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. అంటే ఒకే పిండిలో నుంచి వచ్చిన నూడిల్స్ మీరు, నూడిల్స్ నేను, నాకు కావాల్సిన ఐఏఎస్ అనేటటువంటి గోలు, నాకు కావాల్సిన ఒక 10 లక్షలు అనేటటువంటి సంపాదన, లేదా నాకు కావాల్సిన ఒక రాయల్ బంగళా, లేదా నాకు కావాల్సిన ఒక మంచి కారు, లగ్జూరియస్ కారు, లేదంటే మా పాపకి కావాల్సిన ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ వాంట్, ఇట్స్ ఆల్రెడీ దేర్, బట్ ఎ డివైడెడ్ నూడిల్ ఫ్రమ్ ద సేమ్ అమౌంట్. ఈ రెండిటికి మధ్య ఒక కనెక్షన్ ఉంది, ఒక తెలియని ఒక చిన్నటి దారం లాగా ఒక కనెక్షన్ ఉంది. ఇది నేను గుర్తించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు నాకు అది ఆకర్షింపబడాలి అంటే అవతల నేను దానికి హాయ్ చెప్పాలి, మన ఇద్దరు కలిస్తేనే అది కరెక్ట్ నూడిల్ తయారవుతాము, మనం విడిపోయాం కదా అనేసి. సో అది కూడా నాకు హాయ్ చెప్పాలి, ఆ రెండు ఒకటవ్వాలి. దట్ ఈస్ నథింగ్ బట్ క్వాంటమ్ మేనిఫెస్టేషన్. నేను దానికి దగ్గర అయ్యాను, అది నాకు దగ్గరైంది. సో మ్యూచువల్ అట్రాక్షన్ ఈజ్ క్వాంటమ్ మేనిఫెస్టేషన్. నాట్ ఓన్లీ నాకు అది కావాలి కాదు. సో ఇద్దరం కలిస్తే ఈ విశ్వానికి పర్పస్ఫుల్ అయ్యే లోక కళ్యాణానికి సంబంధించేది ఏదో ఒక పర్పస్ ఫుల్ఫిల్ కాబోతోంది. సో డ్రైవరు ఉండాలి, అక్కడ కారు ఉండాలి. సో డ్రైవర్ హ్యాస్ టు అటాక్ ద కార్ హ్యాస్ టు అటాక్ ద డ్రైవర్. దెన్ ఓన్లీ ఒక విశ్వ కళ్యాణం ఆ మేనేజింగ్ డైరెక్టర్ గారిని ఆఫీస్ వరకు తీసుకెళ్ళగలుగుతుంది. దిస్ ఈజ్ క్వాంటమ్ మేనిఫెస్టేషన్ బియాండ్ ద ఫిజికల్ డైమెన్షన్. మనం ఏం చూస్తున్నాం, ఏం ముట్టుకున్నా, ఏం కనిపిస్తుంది అనేది కాకుండా ఏదైతే మనకు కనిపించట్లేదు దాన్ని అట్రాక్ట్ చేసుకోవడమే క్వాంటమ్ మేనిఫెస్టేషన్ అంటున్నారు, రైట్? ప్లస్ ఇంకొకటి, ఇక్కడ గుడ్డిగా నమ్మేయటం కాదు, కనిపించిన దాంట్లో నుంచి. సో దెర్ ఇస్ అ ప్రూఫ్. బ్లాక్ హోల్ అంటే ఏమీ లేదు, బట్ దాంట్లో నుంచి చాలా రేడియన్స్ ఎమిట్ అవుతుంది. అలాగే మనకి ఏదైతే వచ్చిందో అది ఏమీ లేని దాంట్లో నుంచి, దాన్ని సింగులారైజేషన్ అని పేరు పెట్టారు మన ఐన్స్టైన్ గారు, మన శాస్త్రవేత్తలు. ఆ సింగులారిటీలో నుంచే ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్. మన దేశం గొప్పతనమే అద్వైత సిద్ధాంతం అనేది ఒకటి ఉంది మనకి, అద్వైత సిద్ధాంతం. సో ఆ అద్వైత సిద్ధాంతం ఈజ్ నథింగ్ బట్ సింగులారిటీ. ఆ ఒక్కట్లో నుంచే సమస్తము ఉద్భవించాయి, సమస్తం ఆ ఒక్క దాంట్లో నుంచి ఉద్భవించాయి. సో మనందరికీ కూడా కావలసిన లక్ష్యానికి ప్లస్ దానికి నేను ఇప్పుడు సక్సెస్ అంటే స్పెల్లింగ్ SUCCS, సక్సెస్ యూ తీసేసేస్తాను నేను, SUCCSలో యూ తీస్తా, ప్రొనౌన్స్ చేయండి అని అడుగుతాను, సక్కు లేదు. సో సక్సెస్కి కూడా ఒక పరిపూర్ణత రావాలి అంటే మీరు కావాలి దానికి. దట్ యూ ఈజ్ నథింగ్ బట్ ఆ యూనిక్ పర్సన్ ఇన్ దిస్ యూనివర్స్. సో సక్సెస్కి మనం అవసరం, మనకి సక్సెస్ అవసరం. మ్యూచువల్ అట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ క్వాంటమ్ మేనిఫెస్టేషన్. వెరీ వెరీ ప్రిసైజ్ సైన్స్, నాట్ సూపర్స్టిషన్. మూఢనమ్మకం కాదు, సైన్స్, సైంటిఫిక్. థ్యాంక్ యూ షా గారు. జస్ట్ మీ ఎక్స్ప్లెనేషన్ అసలు అందరికి తెలియని వాళ్ళకి కూడా ఇంకా బ్రీఫ్గా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.